హైడ్రా చేత బ్రెయిన్ వాష్ చేయబడ్డ బక్కీ తెలియకుండానే టోనీ స్టార్క్ పేరెంట్స్ ని చంపాల్సి వచ్చింది. తన పేరెంట్స్ ని చంపింది బక్కీని అని తెలుసుకున్న టోనీ హైడ్రా చేత బ్రెయిన్ వాష్ చేయబడడం వల్లే అలా చేశాడని తెలిసి కూడా ఆ సమయంలో కలిగిన ఆవేదనకు వచ్చిన కోపానికి తనను చంపడానికి ప్రయత్నించాడు. కానీ తన మిత్రుడు అమాయకుడని నమ్మిన కెప్టెన్ మరో మిత్రుడిని కొట్టిపడేయాల్సి వస్తుంది. అవెంజర్ గా తప్పుకోవాల్సి కూడా వస్తుంది. గడిచిన కొద్ది రోజుల తర్వాత శాంతించిన ఐరన్ మ్యాన్ బక్కీ మీద కోపంగానే ఉన్న నిజాన్ని అర్థం చేసుకుని తనను చంపాలనే ఆలోచనను విరమించుకున్నాడు. తనను తానే నమ్మడం మానేసిన బక్కీ వకాండా హెల్ప్ తో తనను తాను మార్చుకోవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత బక్కీ ఐరన్ మ్యాన్ తిరిగి కలిసింది లేదు. కెప్టెన్ తో కలిసిన ఐరన్ మ్యాన్ అవెంజర్స్ విడిపోవడం వల్లే థానోస్ ను సరిగ్గా ఎదుర్కోలేకపోయామని కోపం చూపించాడు తప్పితే బక్కీ ప్రస్తావన తీసుకురాలేదు. ఇక్కడ ఐరన్ మ్యాన్ కు నివాళులు అర్పించడానికి అవెంజర్స్ అంతా సూట్ వేసుకుని రాగా కేవలం బక్కీ మాత్రం మామూలు దుస్తులతో వచ్చిండడం గమనించవచ్చు. అందుకు కారణం బ్రెయిన్ వాష్ చేయబడి తెలియక తన పేరెంట్స్ ని చంపాడు, కానీ చంపింది మాత్రం తనే కాబట్టి ఆ పశ్చాత్తాపంతో తన దగ్గర రావడానికి కూడా మొహమాటంగా ఫీల్ అయ్యాడు కావచ్చు. కానీ తనను బలవంతంగా తీసుకొచ్చిన ఫాల్కన్ అందుకే ఇక్కడ పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న బక్కీ భుజంపై చేయి వేసి ఓదారుస్తున్నాడు కావచ్చు. తను భుజంపై చేయి వేయగానే బక్కీ తల ఉంచుకోవడం బట్టి పశ్చాత్తాపంతో ఉన్న తన ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోవచ్చు.